రాంపూర్ అనే ఊళ్ళో రాణి వాళ్ళ అమ్మతో కలిసి జీవించేది. రాణి చిన్నప్పుడే ఒక దుర్ఘటనలో ఆమె తండ్రి చనిపోతాడు. అప్పటినుంచి తల్లి కూతుళ్ళు ఒంటరిగా జీవిస్తుంటారు. వాళ్ళిద్దరూ ఊళ్ళో తిరుగుతూ లడ్డూలమ్మేవారు. ఆ వచ్చిన సంపాదనతోనే ఇల్లు గడుపుకునేవారు. రాణికి ఇప్పుడు పెళ్లి వయసు వచ్చింది. నిర్మల ఆమె వివాహం గురించే ఆలోచిస్తుంటుంది. నిర్మల లడ్డూలు ఎప్పుడు తయారు చేసినా మొదటగా వాటిని తన ఇంట్లోని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించేది. ఆ తర్వాతే వాటిని ఊళ్ళో అమ్మడానికి వెళ్లేది. అమ్మా, ఇదిగో గిన్నెలోకి లడ్డూలు తీశాను, గణేశుడికి నైవేద్యం పెట్టు. సరే, ఇలాతే. గణపతి బప్పా, మా ఇద్దరిపై ఎల్లవేళలా నీ కృప చూపించు తండ్రి. గణపతి బప్పా మోరియా. అమ్మా, నిన్నట్నుంచి నీకు కొంచెం జ్వరంగా ఉంది కదా, నువ్వు ఈరోజు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి లడ్డూలు అమ్ముకొని వస్తాను. సరేనమ్మా, కాని జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగేనమ్మా, నువ్వు నా గురించి చింతించకు, నేను కొంచెం సేపట్లోనే తిరిగి వస్తాను. ఓఫో, ఈరోజు అమ్మ కాదు కూతురు వచ్చిందేమిటి? నమస్తే పిన్ని, ఈరోజు అమ్మకి ఒంట్లో బావులేదు, అందుకే నేను వెళ్తున్నాను. దీని వేషాలు చూడు, ఏదో పైనుంచి దిగొచ్చినట్లు. దీని గర్వం ఏదో ఒకరోజు అణుస్తాను. నిర్మల తోటికోడలు మాధురి ఎంతో చెడ్డ స్వభావం కలది. నిర్మల భర్త చనిపోయాక ఆమె ఎంతో తెలివిగా మొత్తం ఆస్తంతటినీ ఆమె పేర రాయించుకుంటుంది. అమాయకురాలైన నిర్మల ఏమీ చేయలేకపోతుంది. అంత జరిగాక కూడా మాధురి నిర్మలను, ఆమె కూతుర్ని సతాయించడం మాత్రం మానేది కాదు. నిర్మల ఇంకా రాణి లడ్డూలమ్మడానికి వెళ్తూ ఉంటే మొదట్లోనే వాళ్ళని అడ్డుకునేది. ఒకరోజు నిర్మల రేషన్ కోసమని బజారుకు వెళుతుంది. ఇంట్లో ఉన్న రాణి లడ్డూలు తయారుచేసి వినాయకుడికి నైవేద్యం పెడుతూ ఉంటుంది. ఇంతలో మాధురి అక్కడికి వస్తుంది. అరే పిచ్చిదానా, ఏం చేస్తున్నావు? ఈ మట్టి విగ్రహానికి లడ్డూలు తినిపిస్తున్నావా? నువ్వు చేసిన లడ్డూలు తినడం తప్ప భగవంతుడికి వేరే పనేమీ లేదనుకున్నావా? పిన్ని, వినాయకుడికి లడ్డూలంటే చాలా ఇష్టం. అమ్మ లడ్డూలమ్మడానికి వెళ్లే ముందు ఖచ్చితంగా గణేశునికి నైవేద్యం పెడుతుంది. మీ తల్లి కూతుళ్ల మెదళ్లు వెర్రితో నిండి ఉన్నాయి. భగవంతుడికి ఇన్ని లడ్డూలు ప్రసాదంగా పెట్టడం వల్ల ఏం లాభం వచ్చింది? మీరు పేదవాళ్లలాగే ఉండిపోయారు కదా, అందుకే నీకు పెళ్లి కూడా కుదరడం లేదు. నీ పెళ్లి ఈ ఊళ్ళో జరుగుతుందా? అయినా మీ అమ్మ డబ్బులెక్కడ్నుంచి తెస్తుంది? ఇలా శాపనార్థాలు పెట్టి మాధురి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. ఆమె మాటలు విన్న రాణి ఎంతో బాధపడుతుంది. గణేశుని విగ్రహం ముందర కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. బప్పా, నాన్నగాని ఒకవేళ ఉండుంటే పిన్ని ఇలా మాట్లాడుండేది కాదు. అమ్మ కూడా ఇంత కష్టపడాల్సొచ్చేది కాదు. ఇంతలో నిర్మల అక్కడికి వస్తుంది. రాణిని ఊరుకోపెడుతుంది. రాణి, నువ్వు ఎంతో ధైర్యం గల అమ్మాయివి. పిన్నికి ఇలా మాట్లాడడం అలవాటే కదా, ఆమె మాటలు నువ్వు పట్టించుకోకు. ఆ వినాయకుని దయవల్ల నీకు ఒక మంచి సంబంధం కుదురుతుందని నాకు నమ్మకం ఉంది. నీ ఇంట్లో హాయిగా దర్జాగా ఉంటావు. లేదమ్మా, నేను పెళ్లి చేసుకోను. నేను నీతోనే ఉంటాను. నేను నిన్నిలా ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళనమ్మా. లేదమ్మా, అలా అనకూడదు. కూతుళ్ళంటే పరాయిధనం. ఏదో ఒకరోజు వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్లాల్సిందే. అవును, శారద పిన్ని నన్నెందుకు రమ్మందో తెలుసా? నీకు ఒక మంచి సంబంధం తీసుకొచ్చింది. ఇంకా కొన్ని రోజుల్లో డబ్బులు జమ చేసి నీ పెళ్లి ఘనంగా జరిపిస్తాను. గణేశ, నా కూతురి పెళ్లి బాగా చేసేలాగా నాకు ధైర్యాన్నివ్వు. కైలాసంలో ఉన్న పరమశివుడు, పార్వతి, వినాయకుడు ఇదంతా చూస్తూ ఉంటారు. నాయనా గణేశ, నిర్మల నిన్నెంతగానో విశ్వసిస్తుంది. నీకు ప్రతిరోజూ లడ్డూలు ప్రసాదంగా పెడుతుంది. పైగా నీకు లడ్డూలంటే ఎంతో ఇష్టం కదా. ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో నీకు లడ్డూలు పెడతారో వారి కష్టాలను నువ్వెలాగూ తొలగిస్తావు. కాబట్టి నువ్వు నిర్మలకు సహాయం చెయ్యాల్సిందే. అమ్మా, మాధురి యొక్క పాపపు కుండ ఇప్పుడు నిండిపోయింది. తొందరలోనే నిర్మల రోజులు మారబోతున్నాయి. నమస్తే సోదరి, నా పేరు సేట్ గజానన్. మీరు రుచికరమైన లడ్డూలు తయారు చేస్తారని నేను విన్నాను. అవునండి, నేను లడ్డూలు అమ్ముతూ ఉంటాను. నేను ఊళ్ళోని మందిరంలో లడ్డూలు పంచాలి. అందుకే
500 లడ్డూల ఆర్డర్ ఇవ్వాలని వచ్చాను. 500 లడ్డూలా? సేట్ గజానన్ మాటలు విన్న రాణి ఆశ్చర్యపోతుంది. అవునమ్మా, 500 లడ్డూలు. అది సరేగాని సేట్ గారు, అన్ని లడ్డూలు తయారు చేసేందుకు సరిపడా సామాను నా దగ్గర లేదే. దాని గురించేం చింతించకండి, ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. మీరు లడ్డూలు తయారు చేయడానికి ఏర్పాటు చేసుకోండి. ఇగో ఈ డబ్బులు అడ్వాన్స్గా తీసుకోండి. వీటితో సరుకులు కొనండి. నేను రేపు మళ్ళీ వస్తాను. ఆమెకు ఇంత పెద్ద ఆర్డర్ వచ్చిందని ఆమె సంతోషానికి అవధులే ఉండవు. ఇదా విషయం గణేశా, నువ్వు నిర్మల కష్టాలన్నీ తొలగించావే. కాని ఈ సేట్ గజానన్ ఎవరు? అమ్మా, ఇవాళ పొద్దున్న నేను లడ్డూలు తింటున్నాను. ఒక రేణువు ఇంకా నా చేతిలోనే ఉంది. ఆ రేణువుతోనే నాలాంటి ఒక స్వరూపాన్ని ఉత్పన్నం చేశాను. వినాయకుడి మాటలు విన్న శివపార్వతులు చిరునవ్వులు చిందిస్తారు. ఇక్కడ నిర్మల లడ్డూల ఆర్డర్ను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇదంతా చూసిన మాధురి ఎంతో ఈర్ష్యపడుతుంది. ఏమండి, ఇది విన్నారా? నిర్మలకు 500 లడ్డూలు తయారు చేసే ఆర్డర్ దొరికిందిట. ఇప్పుడామె ధనవంతురాలైపోతుంది. మనం మాత్రం అలాగే ఉండిపోతాం. చూస్తూ ఉండండి. మనమ్మాయి కన్నా ఎంతో ఘనంగా ఆ రాణి పెళ్లి జరుగుతుంది. మీరిలా కూర్చునే ఉండండి. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. అరే, ఆమెకి ఆర్డర్ దొరికితే ఏమైంది? కొంచెంసేపు కూడా పడుకోనివ్వవా? నిర్మల కలలు కూలిపోయేలా నేనే ఏదో ఒకటి చెయ్యాలి. నిర్మల, రాణి ఇద్దరూ కలిసి లడ్డూల ఆర్డరు పూర్తి చేస్తారు. వాకట్లో లడ్డూలు నింపిన డబ్బాలను పెడతారు. వాటిని మందిరానికి చేర్చడం మాత్రమే ఉంది. అమ్మా రాణి, నువ్వీ లడ్డూలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నేను వెళ్లి సేట్ గారికి ఆర్డర్ తయారైపోయిందని వచ్చి తీసుకెళ్లమని చెప్పొస్తాను. సరేనమ్మా, నువ్వెళ్ళిరా, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇదే సరైన సమయం అనుకొని మాధురి నిర్మల వాళ్ళింటికి వెళ్తుంది. నిర్మల సేట్ను కలవడం కోసం వెళ్తుంది. అమ్మా రాణి, నాకు కడుపులో చాలా నొప్పిగా ఉంది. పక్కనే ఉన్న మెడికల్ షాప్కెళ్ళి నా కోసం కొన్ని మందులు తెస్తావా? సరే పిన్ని, నువ్వుండు, నేను వెళ్ళి నీకు మందులు తీసుకొస్తాను. రాణి మందులు తేవడం కోసం వెళ్ళగానే మాధురి లడ్డూలన్నీ కింద పడేస్తుంది. లడ్డూలన్నీ పాడైపోతాయి. ఆమె మౌనంగా ఇంటికి వెళ్ళిపోతుంది. రాణి మందులు తీసుకుని ఇంటికి వచ్చేసరికి మాధురి అక్కడ ఉండదు. లడ్డూల డబ్బాలన్నీ కింద పడిపోయి ఉంటాయి. లడ్డూలన్నీ కింద పడి ఉండడాన్ని చూసి వాటన్నిటినీ డబ్బాల్లోకి ఎత్తడం మొదలుపెడుతుంది. అరే, ఇదేమిటిలా అయింది? ఇప్పటివరకు అంతా బానే ఉంది కదా. లడ్డూలన్నీ పాడైపోయాయే. ఏ గణపతి బప్పా, ఇప్పుడు మేమేం చెయ్యాలి? మాకెంతో నష్టం జరిగింది ప్రభూ. పడిపోయిన లడ్డూలన్నిటినీ రాణి ఒక పళ్ళెంలో పెడుతుంది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఇప్పుడు తల్లికి ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె కళ్లలో నీళ్లు ఆ లడ్డూల మీద పడగానే ఆ లడ్డూలు బంగారపు లడ్డూల్లా మారిపోతాయి. ఇది చూసి రాణి ఆశ్చర్యపోతుంది. ఇంటికి వచ్చిన నిర్మల బంగారు లడ్డూల్లా మారిపోయిన లడ్డూలను చూసి ఆశ్చర్యపోతుంది. రాణి జరిగిన విషయమంతా ఆమెకు చెప్తుంది. రాణి, నేను చెప్పాను కదా, బప్ప మనకెల్లవేళలా సహాయపడతారని. ఇదంతా ఆయన కృప వల్లే జరిగింది. రాణి, నేను గుడికి వెళ్లి కనుక్కున్నాను. కాని అక్కడ గజానన్ అనే సేటెవ్వరూ రాలేదుట. పురోహితుడు గారన్నారు, లడ్డూలు పంచే విషయం గురించి ఆయనకు ఎవరూ చెప్పలేదని. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు రాణి. ఇదంతా ఆ వినాయకుని మహిమలాగే అనిపిస్తోంది. మన మొరాలకించి మన కష్టాలను తొలగించడానికి వచ్చినట్లున్నారు. నిర్మల ఆ బంగారపు లడ్డూలను నగలు తయారు చేసే వ్యక్తి వద్దకు వెళ్లి మంచి మంచి నగలు తయారు చేయిస్తుంది. అన్ని సౌకర్యాలతో నిర్మల ఒక ఇల్లు కట్టిస్తుంది. అరే, ఇప్పుడే లడ్డూలన్నీ పాడై నష్టం వచ్చింది కదా. ఇన్ని సౌకర్యాలు వీళ్ళకెలా వచ్చాయి? ఇదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. మాధురి కిటికీ వెనకాల దాక్కొని నిర్మల బీర్వాలో నుంచి బంగారపు లడ్డూలు తీయడాన్ని చూస్తుంది. ఇదా విషయం? నిర్మల బయటకెళ్లగానే ఈ లడ్డూలను నేను దొంగిలిస్తాను అని చెప్పి నవ్వుకుంటుంది. మర్నాడు నిర్మల, రాణి గుడికి వెళతారు. మాధురి బంగారపు లడ్డూలన్నిటినీ దొంగిలించి తన ఇంట్లోని బీర్వాలో పెట్టుకుంటుంది. అరే, ఏమిటిది? ఇంటి తలుపులు తెరిచున్నాయి. సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడున్నాయి. అమ్మా చూడు, బీర్వా తెరిచున్నది. లడ్డూలన్నీ కూడా మాయమైపోయాయి.
హే భగవంతుడా, మన ఇంట్లో దొంగతనం జరిగినట్లున్నది. ఇలా అనుకొని నిర్మల పరిగెత్తుకుని ఇంట్లోని మందిరంలో గణేశుని విగ్రహం ముందరకు వెళ్తుంది. పోనీలే, దొంగలు మన వినాయకుడి విగ్రహాన్ని మాత్రం దొంగిలించలేదు. ఈయనే మనకున్న అన్నిటికన్నా గొప్ప ధనం. మరుసటి రోజు మాధురి ఆ లడ్డూలను అమ్మాలని బీర్వా తెరుస్తుంది. అప్పుడు ఆమె చేతిపైకి బోలెడన్ని పురుగులెక్కిపోతాయి. బంగారపు లడ్డూలన్నీ మామూలు లడ్డూలుగా మారిపోయి ఉంటాయి. వాటిని తినడం కోసం చీమలు, పురుగులు అక్కడికి చేరుకుంటాయి. అరే, ఏమిటిది? ఇక్కడ నేను బంగారపు లడ్డూలు పెట్టానే. హే భగవంతుడా, నా చేతులు, నా చేతులు! ఎవరైనా కాపాడండి! చూస్తూ ఉండగానే మాధురి ఇల్లు మొత్తం ఎర్ర చీమలతో నిండిపోయి ఉంటుంది. ఆమె ఇంట్లో రేషన్ మొత్తం ఎలుకలు నాశనం చేసేస్తాయి. ఎలుకలు ఆమె ఇంట్లో సామాన్లన్నిటినీ ఒక్కొక్కటిగా పడేసి వెళ్ళిపోతాయి. ఈ విధంగా గణేశుని మహిమ వలన మాధురి దురాశకు తగిన శిక్ష లభిస్తుంది.